అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు మంచివి కానందువల్ల ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవ్వటం, పొట్ట గ్యాస్ పట్టేయటం, గొట్టము ఛాతీ అంతా పట్టేయటం, గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడేవారు 180-90 మంది ఉంటారు. ఎందుచేతనంటే ప్రతి ఒక్కరికి ఈ వృత్తి ఆ వృత్తి అనే భేదం లేకుండా, ఈ వయసు ఆ వయసు అనే భేదం లేకుండా అందరం రుచిగా తినాలని కోరుకుంటూ ఉంటాం. మరి రుచికరమైన ఆహారాలన్నీ సహజంగా అరిగేటప్పుడు ఎక్కువ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి, ఎక్సెస్ యాసిడ్స్ని, ఎక్సెస్ సెక్రేషన్స్ని సిక్రెట్ చేసేస్తుంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే రకరకాలుగా గ్యాసెస్ ఉత్పత్తి అయ్యి పొట్టంతా బెగదీయటం, పట్టేయటం చేస్తుంటాయి. అందుకని గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన మందులు చాలామంది ఎక్కువగా వాడుతుంటారు. నాకు 10 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి, 25 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి, ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ అని ఇట్లా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు గ్యాస్ ట్యాబ్లెట్స్ అప్పరించాలండి, లేకపోతే టానిక్ తాగాలి అని అట్లా అంటుంటారు కదా. ఇలాంటి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారికి ఆ గ్యాస్ పట్టేసి బయటికి రిలీజ్ అవ్వక ఛాతీ కానీ, గొంతు కానీ, పొట్ట కానీ అనీజీగా అట్లా ఉన్నప్పుడు దాన్ని సహజంగా తొలగించుకోవటానికి న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన ఒక ఔషధాన్ని పూర్వం రోజుల్లో మనకు ఋషులు చెప్పిన దాన్ని మీ దృష్టికి నేను ఇక్కడ తీసుకొస్తాను అన్నమాట. వాము అలాంటి మంచి పని చేస్తుంది. వాము అంటే మీ అందరికీ బజ్జీల్లో పెడతారు అని మీకు తెలుసు. ఎందుకు బజ్జీల్లో పెట్టారో తెలుసా? మిరపకాయ లోపల శనగపిండి నూనెలో దేవినందుకు ఎక్కువ గ్యాస్ను ఉత్పత్తి చేసేస్తాయి. ఆ గ్యాస్ అంతా పొట్ట గడిబిడి చేసేస్తుంది. అంచేత గ్యాస్ ఎటు వస్తుంది కాబట్టి ముందే బజ్జీలో కనుక వాము పెట్టేస్తే అది గ్యాస్ను బయటకు పంపించేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుందని డిజైన్ చేసినప్పుడే వాము పెట్టి డిజైన్ చేశారు. అందుకని మిరపకాయ బజ్జీలన్నీ వాము పెట్టి చేసే బజ్జీలు అనమాట. ఇప్పటికే అట్లాగే చేస్తున్నారు దాన్ని. ఆ టేస్ట్ స్పెషల్గా ఉంటుంది. అలాంటి వాముని మీరు ఎలా వాడుకోవచ్చు గ్యాస్ పట్టినప్పుడు అనే విషయానికి వస్తే 2 పద్ధతులు. మొదటి పద్ధతి అయితే మీరు ఇంట్లో ఉండి అందుబాటులో కనుక ఉన్నప్పుడు నీళ్ళని పొయ్యి మీద పెట్టి మరిగించండి. బాగా ఒక కప్పు నీళ్ళు, ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా అట్లా మరిగించి ఆ మరిగిన నీళ్ళలో ఇంత వాము వేసేసేయండి. ఒక 1/2 స్పూన్ కానీ లేకపోతే 1/2 స్పూన్ కానీ బాగా మరగనివ్వండి. అంటే ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు మరిగితే చాలు. అట్లా మరిగిన వాము నీళ్ళని తీసుకుని అట్లా త్రాగొచ్చు. వాముతో పాటు త్రాగేయచ్చు, నష్టమేం ఉండదండి. ఒక 1/2 స్పూన్ వేసినా సరిపోతాయి అన్నమాట. అట్లా ఆ నీళ్ళను కూడా ఎట్లా త్రాగాలో తెలుసండి? కాఫీ ఎట్లా తాగుతారు? కప్పులో పోసుకుని హ్యాండిల్ ఉండాలి, ఎందుకంటే వేడివేడిగా త్రాగాలి కాబట్టి. వాటిని తీసుకుని స్లోగా చిప్ చేస్తూ త్రాగండి. అసలు సహజంగా వేడి నీళ్ళకే గ్యాసెస్ని బయటికి పంపించే గుణం ఉంటుంది. ఆ వామ్ అనేది మెడిసిన్ లాగా ఆ గ్యాసెస్ని వెంటనే న్యూట్రలైజ్ చేసి రిమూవ్ చేయటానికి బాగా పనికొస్తుంది అనమాట. అంటే గ్యాస్ వల్ల స్ట్రక్ అయ్యి ఆగినవన్నీ కూడా వెంటనే ఆ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఈ గ్యాసెస్ స్లోగా కప్పు నీళ్ళు తాగితే త్రేనుపులు బాగా వచ్చేస్తాయి, చక్కగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇట్లా వేడి నీళ్ళు అట్లా మరిగించినట్లు వామేసి తాగటం ఒక పద్ధతి. రెండోది, ఇలా సదుపాయం లేనప్పుడు మీకు దగ్గర ఎక్కడైనా వాము ఉందనుకోండి, ఆ వాము అంతా తీసుకుని దాన్ని నమలండి స్లోగా. అంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం వాముని అట్లా తినేసేస్తే సరిపోతుంది అనమాట. చక్కగా ఇది లోపలికి వెళ్ళాక అది గ్యాసెస్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని వాము చిన్నప్పుడు కూడా చూడండి, కడుపు నొప్పి ఎప్పుడన్నా వస్తున్న చంటి పిల్లలకి వాము మరిగించే నీళ్లు పట్టేవాళ్ళండి. దాన్నే ఇంకొక పేరు చెప్పి ఏదో టీవీల్లో చూపిస్తుంటారు కదా, చంటి పిల్లలకి ఇట్లాంటిది పట్టండి అని. వాటర్, దీంతో తయారు చేసిన వాటర్ అనమాట, వామ్ నీరు అనమాట అది. అలాంటివి ఎప్పుడన్నా కానీ తీసుకోవచ్చు. అంటే ఒట్టి వాము తినేట కొంచెం తింటారు, ఎప్పుడన్నా మరీ ఇబ్బంది అంటే కొంచెం నీళ్లు తాగండి. కానీ వేడి నీళ్ళు అవకాశం ఉంటే త్రాగితే మంచిది. లేకపోతే అది అందుబాటులో లేనప్పుడు కూడా ఒట్టి వాము అని అట్లా తినవచ్చు అనమాట. ఈ 2 రకాలుగా వామును వాడుకుంటే బాగుంటుంది. ఎప్పుడన్నా కడుపు నొప్పి కూడా అట్లా ఉన్నప్పుడు గ్యాస్ పట్టేసి వాము ఇలాంటప్పుడు పనికొస్తుంది అనమాట మీకు. ఎందుకంటే మెడిసిన్ లాగా నేచర్ ఇచ్చింది కాబట్టి దోషం ఉండదు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ వాము మంచిదని రెగ్యులర్గా తినటం ఇంతంత అనేది అలవాటు చేసుకోకుండా గ్యాస్ ట్రబుల్ న్యాచురల్గా తగ్గేటట్టు తర్వాత మనం చేసుకోవాలి. ప్రస్తుతం ఒక 10 రోజులు, వారం రోజులు, 5-6 రోజులు ఇట్లా
ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాడుకున్న అది మానేయాలి. న్యాచురల్గా మనకు గ్యాసెస్ రాకుండా మంచినీళ్ళు బాగా తాగటం, కాఫీ టీలు మానేయటం, కాస్త ఆహారపు అలవాట్లు పద్ధతి ప్రకారం తీసుకుంటే సహజంగా గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది అంత ఉండదు. అంచేత ఇలా మార్పు చేయండి. ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.